హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దివ్యమైన ఆత్మజ్ఞానాన్ని, గుప్త జ్ఞానాన్ని తెలియపరిచేటటువంటి ఏంజలిక్ డైరీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనందరం కూడా భూమిపైన ఉన్న చైతన్య మార్గంలో ఎలాంటి మార్పు తీసుకొస్తుందో తెలుసుకుందాం. ఈరోజు అనగా డిసెంబర్ 21, 2024 అనేది కేవలం తేదీ మాత్రమే కాదు, ఇది మన జీవితాలలో అరుదుగా లభించే అనూహ్యమైన అద్భుత శక్తి యొక్క పోర్టల్ ఎనర్జీస్ భూమి మీదికి రాబడుతున్న సమయం. మరి ఈ అద్భుత సమయంలో మనలో మరియు ఈ భూమిపైన జరగబోయే మార్పులను తప్పకుండా మనం తెలుసుకొని వాటిని మన ఎదుగుదలకు మలుచుకునే సమయం ఇది. కాబట్టి మరి ఈ రోజు ఈ పోర్టల్ యొక్క ఎనర్జీస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా పోర్టల్ అంటే భూమిపైన విశ్వంలో ఉన్నటువంటి కాంతిలోకాల ఎనర్జీస్ ఒక సరైన మార్గనిర్దేశక సమయాల్లో ఛానలింగ్ చేయబడతాయి. ఆ సమయాలని ఆ ఉన్నత లోకం నుంచి ఏదైతే గేట్వే ఎనర్జీస్ ఓపెన్ అయ్యి భూమిపైకి ద్వారంగా ఏర్పడి ఆ చైతన్యం భూమిపైకి రాబడుతుందో ఆ లోకపు పోర్టల్ మన భూమిపైన ఓపెన్ చేయబడుతుంది, కాంతి ప్రసారం జరపబడుతుంది. దాన్ని మనం పోర్టల్గా చెప్పుకుంటాం. భూమి ఇప్పుడు 3D నుంచి 5D ఎనర్జీస్కి చేంజ్ అవుతుందని మనందరికీ తెలుసు. ఇందులో భాగంగానే కీలకమైనటువంటి అంశం భూమి మీద ఇప్పుడు మొదలవబోతుంది. పోర్టల్ అంటే విశ్వంలో ఉన్న ఉన్నత లోకాల కాంతి ఒక ప్రత్యేక సమయంలో భూమి మీదకు కేంద్రీకృతమయ్యే శక్తి ద్వారం. ఇప్పటి వరకు 3D ఎనర్జీస్లో ఈ భూమిపైన మనం ఎన్నో ఎమోషన్స్ని అంటే సరికాని భావాలని అన్నింటినీ ప్రదర్శిస్తూ వచ్చాము. ఇప్పుడు 5D ఎనర్జీస్కి రీచ్ అవుతుండగా ఇక్కడ ఎన్నో మార్పులు మనలో జరుగుతూ ఉంటాయి. ఎలా అయితే భూమాత చైతన్యం మారుతూ ఉంటుందో అలాగే మన అంతరంలో బాహ్యంలో కూడా పూర్తి మార్పుల్ని మనం చూస్తూ ఉంటాము. అందులో భాగంగానే ఈరోజు హయ్యర్ కాంతి కాస్మిక్ ఎనర్జీస్ని భూమిపైకి ఒక పోర్టల్ రూపంలో విశ్వ గైడెన్స్ మాస్టర్స్ తీసుకొస్తున్నారు. ఈ మాస్టర్స్ ఆధ్వర్యంలో హయ్యర్ 5D ఎనర్జీస్ని భూమి మీదికి మొదటిసారిగా ప్రసరింపచేస్తున్నారు. ఈ ఎనర్జీస్ ఎప్పుడైతే భూమికి అందుతాయో అందచేయబడతాయో ఆ సమయంలో భూమాత తనంతట తానుగా ప్రకాశించేటటువంటి శక్తి చైతన్యాన్ని తనలో నింపుకుంటుంది. ఇంతవరకు భూమిని అన్ని విధాలుగా హీల్ చేయడానికి ఉన్నత మాస్టర్స్ యొక్క సహకారంతో మాత్రమే జరిపించవలసి ఉండేది. కానీ ఇప్పుడు ఈ మార్పు ద్వారా భూమిపైన అద్భుత చైతన్య ప్రసారం జరుగుతుంది. ఆ శక్తితో కొన్ని రకాల లేయర్స్ని, సరికాని లేయర్స్ని, భూమాత ఎదుగుదలకి అడ్డుపడుతున్న లేయర్స్ని భూమి స్వయంగా తాను నిర్మూలించుకునే శక్తిని పొందుతుంది. అంతేకాదు, ఓల్డ్ ఎనర్జీ నుంచి న్యూ ఎనర్జీకి భూమి షిఫ్ట్ అయ్యే సమయం అని కూడా చెప్పవచ్చు. భూమి యొక్క 3D లేయర్లో ఏవైతే మనోభావాలు, మూఢనమ్మకాలు, మన పూర్వీకుల యొక్క జ్ఞానము, కర్మల రూపంలో పోగు చేసుకొని ఉన్నామో, మరి మన యొక్క మానసిక స్థితిలో ఉన్నటువంటి ఎమోషనల్ బాడీ యొక్క స్థితులను సరిచేసుకోవడానికి కావలసిన హయ్యర్ ఎనర్జీస్ భూమిపైకి రాబోతున్నాయి. ఈ సమయంలో భూమి తన ఉపరితలంలో ఉన్న లేయర్లో ఉన్నటువంటి ఈ సరికాని తత్వాలన్నిటినీ, పనికిరానటువంటి ఎనర్జీస్ అన్నిటినీ తొలగించుకునేటటువంటి హయ్యర్ ఎనర్జీస్ భూమి మీదికి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. దాని ద్వారా భూమి తన చైతన్యాన్ని తానే స్వయంగా మార్చుకోగలుగుతుంది. ఈ హయ్యర్ ఎనర్జీస్
భూ చైతన్యాన్నే కాదు, మన చైతన్యాన్ని కూడా మారుస్తూ ఉంటాయి. భూమాత ఉన్నతంగా ఎదగటానికి ఈ ఎనర్జీస్ సహాయపడతాయి. అలాగే భూమాత పైన నివసిస్తున్న ప్రతి ఒక్క జీవికి కూడా వారి చైతన్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ ఎనర్జీస్ చాలా ఉపయోగపడతాయి. ఒక రకంగా చెప్పాలంటే పురాతన భూ చైతన్యం నుంచి కొత్త దివ్యమైన చైతన్య శక్తితో భూమి మార్చబడుతుంది. అధిక హయ్యర్ ఎనర్జీస్ని పొందడం ద్వారా భూమి ఇప్పుడు ఉన్న ప్రకాశం కంటే అత్యద్భుతమైన హయ్యర్ ఎనర్జీతోటి పరిరక్షించబడుతుంది. మరి భూమిపైన ఈ చైతన్య మార్పిడి సమయంలో భూమికే కాదు, అందులో నివసిస్తున్న మనందరికీ కూడా ఈ అద్భుతమైన ఎనర్జీస్ అనేవి అందించబడతాయి. దీని ద్వారా భూమిపైన ఏవైతే లేయర్స్లో భూమాత ఎదుగుదలకి అడ్డుపడే ఎనర్జీస్ను తొలగించే ప్రాసెస్ జరుగుతుందో, అలాగే మనందరి చైతన్యంలో కూడా మనల్ని ఎదగకుండా అడ్డుపడుతున్న పూర్వీకుల జ్ఞానం కానివ్వండి, పూర్వీకుల కర్మలు కానివ్వండి, అనారోగ్య సమస్యలు కానివ్వండి, అవన్నీ కూడా మన నుంచి పూర్తిగా తొలగించబడతాయి. మనము ఓల్డ్ ఎనర్జీ టు న్యూ ఎనర్జీలోకి షిఫ్ట్ అవుతాము. ఇక్కడ నుంచి మన జీవితము, మన భౌతిక జీవితము, ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతమైన ప్రశాంత స్థితిని మనం పొందుతాము. భౌతిక జీవితంలో మనము కావలసిన సంపదల్ని, సృష్టిని చేసేటటువంటి గొప్ప ఎనర్జీస్ని పొందుతాం. అలాగే ఆధ్యాత్మికతలో విశ్వజ్ఞానంతో కనెక్ట్ అయ్యి ఎంతో సమాచారం తీసుకునే గొప్ప శక్తిని కూడా మనం తీసుకోగలుగుతాం. మరి ఈ చైతన్యాన్ని మనం సామూహిక ధ్యానం చేయడం ద్వారా అధికంగా మనం పొందుతూ భూమాతకి అందించడం ద్వారా భూమాత చైతన్యంతో పాటు మన చైతన్యం కనెక్ట్ అవుతుంది. తద్వారా భూమాత చైతన్యంతో పాటు మనం కూడా చైతన్యవంతులుగా తయారవుతాం. మరి ఈరోజు ఈ ధ్యానాన్ని నాతో పాటు సామూహికంగా చేయడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి. మీ అందరికీ ఈ ధ్యానంలోనికి స్వాగతం అండ్ కృతజ్ఞతలు. తిరిగి ధ్యానంలో కలుసుకుందాం. ఈరోజు మన చైతన్యాన్ని మార్చుకోవడానికి, ఓల్డ్ ఎనర్జీ నుంచి మన యొక్క ఎనర్జీ సిస్టాన్ని పూర్తిగా చేంజ్ చేసుకోవడానికి, అంటే న్యూ ఎనర్జీలోనికి మార్చుకోవడానికి ఈరోజు మనం శుద్ధంగా మన ఒంటి నిండుగా నువ్వుల నూనెతోటి అభ్యంగనం చేసుకొని, ఆ తర్వాత స్ఫటిక కలిపిన, అంటే ఉప్పులాగా ఉంటుంది ఇది స్ఫటిక అని, అది కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంత పౌడరు మీరు స్నానం చేసే నీటిలో, వేడి నీటితో కానీ గోరువెచ్చని నీటితో కానీ చేయాలి, చల్లటి నీళ్ళతో చేయకూడదు. అందులో ఈ స్ఫటిక కలుపుకొని స్నానం చేయాల్సి ఉంటుంది. స్నానం చేశాక మీరు ఎక్కడైతే ధ్యానానికి కూర్చోవాలనుకుంటున్నారో అక్కడ ఒక బౌల్లో వాటరు, ఒక మిర్రర్, ఒక దీపం పెట్టుకొని కూర్చోవాల్సి ఉంటుంది. అంతకంటే ముందు మీకు ప్రకృతితోటి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటే, లేదా మీ ఇంట్లో విండోస్ అయినా ఓపెన్ చేసుకొని ఈ ప్రక్రియ చేయవచ్చు. అక్కడ నిలబడి బయట భూమికి గ్రౌండింగ్ అయ్యేలాగా గడ్డిపైన కానివ్వండి, నేలపైన కానివ్వండి, చెప్పులు లేకుండా నిలబడి ఆకాశం వైపుకి మన 2 చేతుల్ని ఎత్తి అరచేతుల్ని మూన్ ఎనర్జీస్కి చూపిస్తూ ఉండాలి. అలా నిలబడి కళ్ళు మూసుకొని ఓంకారాన్ని 11 సార్లు జపించి, ఏదైతే ఎనర్జీస్ భూమిపైకి ఛానల్ అవుతున్నాయో వాటిని నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను, నేను పూర్తి అంగీకారాన్ని తెలియపరుస్తున్నాను, వీటిని పొందటానికి నేను అర్హత కలిగి ఉన్నాను, ఈ 3 పదాల్ని 3 సార్లు
మనస్ఫూర్తిగా విశ్వానికి తెలియపరచండి. ఆ తర్వాత వీలైతే అక్కడే కూర్చొని ధ్యానం చేయొచ్చు. లేదా మీరు ఎక్కడైతే ధ్యానానికి ఉపక్రమించే ఏర్పాట్లు చేసుకున్నారో మీ ఇంట్లో అయినా కూర్చొని ధ్యానం చేయొచ్చు. ఒకవేళ ఇలా బయటికి వెళ్ళే పరిస్థితులు మీకు లేవు అనంటే మీరు మీ విండోస్ని ఓపెన్ చేసుకొని ధ్యానం చేయొచ్చు. ధ్యానం చేసి 15 నిమిషాల ముందు అక్కడ ఒక బౌల్లో వాటరు, దాని పక్కన ఒక సాంబ్రాణి పొగ వేసుకోవడం కానివ్వండి, లేకపోతే ఏదైనా సువాసన భరితమైనవి ఒక 15 నిమిషాల ముందు ఆ గదిని సువాసనలతో నింపండి. శుద్ధంగా ప్యూర్‌గా ఉంచండి. ఈ క్రిస్టల్స్ ఏమైనా ఉన్నా ఆ క్రిస్టల్స్‌ని యూజ్ చేయండి. ఇవి మూన్ ఎనర్జీస్‌ని బాగా తీసుకుంటూ ఉంటాయి కాబట్టి ఆ క్రిస్టల్స్‌ని కూడా మీ ధ్యానంలో శుభ్రం పరిచి అప్పుడు తీసుకోండి. 15 నిమిషాల ముందుగా రూమ్‌ని ఇలా చక్కగా సువాసనలతోటి శుభ్రంగా చేసుకున్నాక ఒక దీపాన్ని కూడా 15 నిమిషాల ముందే వెలిగించి పెట్టండి. దీపపు హయ్యర్ వైబ్రేషన్ తోటి ఈ రూమ్ అంతా కూడా నిండిపోయేలాగా ఉంచండి. ఆ తర్వాత వీటన్నింటిని పక్కన పెట్టి మీరు ధ్యానానికి కూర్చోవచ్చు. మీతో పాటు దీపాన్ని కూడా ఉంచవచ్చు. మిగతా వాటన్నిటిని తీసేయండి. ఇక్కడ నుంచి మన ధ్యానం మొదలవుతుంది. ధ్యానం షార్ప్‌గా నైట్ 9:00కి మొదలు పెడతాము. కాబట్టి మీరందరూ నైట్ 9:00 లోపు ఒక 15 నిమిషాలు ముందుగా ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేయండి. కుదిరిన వాళ్ళు ప్రకృతిలో వెళ్ళి యూనివర్స్ తోటి, భూమాత ఎనర్జీస్ తోటి కనెక్ట్ అయ్యి ఇప్పుడు చెప్పిన ప్రాసెస్‌ని చేయడానికి ప్రయత్నించండి. లేదా ఇంట్లో ఉండైనా సరే ఈ ప్రాసెస్ పూర్తిగా కంప్లీట్ చేసి ధ్యానంలో కూర్చొని కనెక్ట్ అవ్వండి.